చూస్తున్నాం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్తో పాటు ఫారిన్ లిక్కర్ బాటిల్ ఎంఆర్పీపై ₹10 పెంచారు. దాదాపు అన్ని సైజుల మద్యం బాటిళ్లపై ఈ పెంపు వర్తించనుండగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసి 99 ధర ఉన్న 180 మిల్లీలీటర్ల క్వార్టర్ బాటిల్కు మాత్రం మార్పు లేదు. అలాగే బీర్, వైన్, రెడీ టు డ్రింక్ ఉత్పత్తుల ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. మరోవైపు బార్లపై ఉన్న అదనపు రిటైర్డ్ ఎక్సైజ్ సుంకంను ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రధానంగా మద్యం ధరలు పెంచినట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మార్పులతో ప్రభుత్వానికి ఏటా సుమారు 1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధిలో 3 స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇవాళ ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి లిక్కర్ బాటిళ్ల మీద ₹10 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుబ్బు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్బు, పెంచిన ధరలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి? పడే అవకాశం ఉంటుంది. దీని ప్రతిపక్షాలు కూడా దీన్ని ఆశ్రయంగా చేసుకుని ఈ అంశం పైన ఎదురుదారికి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఒక బాటిల్ ₹10 అంటే చిన్న బాటిల్స్ కొనే వాళ్ళకి ఇది ఒక వ్యతిరేకత వాళ్ళ వైపు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు మనోజ్. సుబ్బు, అలాగే లైసెన్స్ షాపుల యాజమానులు కూడా అప్పట్లో కమిషన్ పెంచాలని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు 1% పెంచడం జరిగింది. వాళ్ళు దాదాపు ఒక 8-10% పెంచితే మేము షాపులు నడపగలుగుతామంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది బార్ అసోసియేషన్. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా లైసెన్స్ దారుల వైపు నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే టెండర్లు నిర్వహించినప్పుడు వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మద్యం రేట్లు అయితే విపరీతంగా పెంచుతున్నారు, కానీ తమకు ఏదైతే పర్సంటేజ్ పంచాలో దాన్ని మాత్రం పెంచట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న రేట్లకి దీనికి వ్యాపారం చేయడం చాలా కష్టం అని చెప్పేసి కనీసం 8-10% పెంచితే కానీ తమకు గిట్టుబాటు కాదని చెప్పేసి కూడా అప్పట్లో ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా 1% మాత్రం పెంచడం పట్ల సర్వత్రా ఎవరైతే లైసెన్స్ దారులు ఉన్నారో, బార్ అండ్ రెస్టారెంట్లు లైసెన్స్ దారులు ఉన్నారో, ప్లస్ వైన్ షాప్ లైసెన్స్ దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన కూడా ప్రభుత్వాన్ని మరొకసారి ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కనీసం పెంచేది ఒక 4-5% పెంచినా కానీ వాళ్ళు వినకుండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం 1% మాత్రమే పెంచడంతో వాళ్ళలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ ప్రభావం అంతా కూడా ప్రభుత్వం మీద పడ అయితే దీన్ని ఆసరాగా చేసుకుని వైసీపీకి చెందిన నాయకులు కూడా ప్రభుత్వం పైన విమర్శలకు దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని అంతటిని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం పైన ఈ మద్యం ధరల పెంపకాలు ప్లస్ ఈ ఎవరైతే లైసెన్స్ దారులకు ప్రభుత్వం ఇచ్చే కమిషన్, ఈ రెండింటినీ కూడా ఎవరు ఆయా తరగతుల వారు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇరు వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క బాటిల్కి ₹10 పెంచడం అంటే అది వాళ్ళకి ఒక్కసారిగా పెంచినట్టే. ₹1-2 అంటే పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ₹10 ఒకసారి పెంచడం అనేప్పటికీ వాళ్ళలో కూడా కొంచెం అసహనం వ్యక్తం అయ్యే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా వీళ్ళలో కూడా లైసెన్స్ దారుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. మేము 10% మన పెంచమంటే 1% పెంచారని చెప్పేసి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం.
ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది, ప్రతిపక్షం దీన్ని ఆసరాగా చేసుకుని ఏ రకంగా ప్రభుత్వం పైన విమర్శలు ఎదురుదాడి జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది మనోజ్. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.